నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఇప్పటి వరకు కార్ వేర్లో తిరిగారు, ఇప్పుడు పోలీస్ జీబులలో తిరుగుతున్నారు. ఒకప్పుడు తన కాల్ షీట్ల కోసం నిర్మాతలు ఆయన చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆయన కాల్ షీట్ల కోసం పోలీసులు తిరుగుతున్నారు. ఆయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన నటుడు, రచయిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళి. పోసానికి ఈ తిప్పలు రావడానికి కారణం ఎవరు? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ప్రయత్నించారు? ఇప్పుడు తన కన్నీళ్లతో పోసాని అల్లాడుతున్నారు. లెట్స్ వాచ్ ది స్టోరీ. సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న టైంలో వైసీపీలోకి వచ్చి అటు సినీ అవకాశాలు తగ్గిపోయి ఇటు పొలిటికల్ గా ఏం సాధించలేక తన గొయ్యి తానే తవ్వుకున్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఇప్పుడు ఆయనకు ఇంకో రకంగా డిమాండ్ పెరిగిపోతోంది. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. నరసరావుపేట పోలీసులు అయితే ఇప్పటికే పీటీ వారెంట్తో రాజంపేట సబ్ జైలుకు వెళ్లి ఆయన్ను అదుపులోనికి తీసుకుని నరసరావుపేట తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతకుముందు 2 జిల్లాల పోలీసుల అధికారులు రాజంపేట జైలు అధికారులకి పీటీ వారెంట్లు అందించారు. అల్లూరి జిల్లా అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. అయితే మేము కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానని అప్పగించాలి అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానని తీసుకెళ్లేందుకు వారు వాహనాలు సైతం సిద్ధం చేసుకున్నారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి పోసానికి ఇప్పుడు ఇలా డిమాండ్ పెరిగిపోతోందని సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద పోసాని కాల్ షీట్ల కోసం పోలీసులు తెగ హైరాణ పడుతున్నారు. పోసానిని పీటీ వారెంట్లపై తీసుకువెళ్లేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. క్యార్వాన్లో తిరిగే పోసానికి పోలీస్ జీపు చివరికి దిక్కైంది. ఇంతకీ పోసాని పరిస్థితికి కారణమేంటి? ఎవరో కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నించి ఇప్పుడు తన కళ్ల నిండా నీళ్లతో పోసాని అల్లాడిపోతున్నారు. పోసాని ఎపిసోడ్ చాలా మంది నోటి దురుసు నేతలకు కనువిప్పు కావాలనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నోటికి అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అదే మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల మన్ననలు పొందాలనుకున్న పోసానికి చివరికి చిప్పకూడి తినాల్సిన పరిస్థితి దాపురించింది. విలక్షణ నటుడిగా మంచి సినిమా రైటర్గా పేరు తెచ్చుకున్న పోసాని రాజకీయాలను సరిగ్గా వంట పట్టించుకోలేదు. రాజకీయాల్లో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేశాడు. నాటి అధికార పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష నేతలను బండబూతులు తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా వారి క్యారెక్టర్పై విమర్శలు చేశారు. ఇదంతా ఎందుకు? ఎవరి కోసం? కులాల మధ్య కుంపట్లు రాజేసి జన సైనికుల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లను ప్రేరేపించి అలజడిని సృష్టించాలనుకున్నది ఎవరి కోసం? కక్ష ఎవరిది? శిక్ష ఎవరికి? పదవుల కోసం, పదవుల మాటన పలుకుబడి కోసం మనిషి అన్న విషయం మర్చిపోయి అధికార మదంతో పేట్రేగిపోతే ఏం జరుగుతుంది అనే దానికి పోసాని కృష్ణమురళి ఉదంతమే పెద్ద ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటూ నటనతో జనాల్ని మెప్పిస్తూ ఏసీల్లో బతుకుతూ ఉండాల్సిన వ్యక్తి పీటీ వారెంట్ల పేరుతో ఊరూరా తిరుగుతున్నారు. రోజుకో జైలును ఆవాసంగా మార్చుకుని కోర్టుల్లో చేతులు కట్టుకుని పశ్చాత్తాపంతో నిలబడే పరిస్థితి తెచ్చుకున్నారు. పోసానిని ఈ పని చేయడానికి ప్రోత్సహించిన నేతలు ఒక్క ఫోన్ కాల్తో మాయమైపోయారు. మేమున్నామంటూ 4 సానుభూతి మాటలు మాట్లాడి పత్తా లేకుండా పోయారు. అయినా శిక్ష అనుభవిస్తున్నది ఎవరు?
ఆ స్టేషను ఈ స్టేషను అంటూ తిరుగుతున్నది ఎవరి కోసం? అందుకే నేల విడిచి సాము చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనకు కుటుంబం ఉంది, కుటుంబంలో మహిళలు ఉంటారు, వారికి మనోభావాలు ఉంటాయి. మరి అలాంటిది మరొకరి కుటుంబం గురించి మాట్లాడే సందర్భంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని గుర్తెరగకపోతే పోసానికి పట్టిన గతే పడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఇక సినిమా అవకాశాలు రావడం కష్టమే అంటున్నారు సినీ వర్గాలు. బెయిల్ దొరికిన కేసులు వాయిదాలంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. దీంతో దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్లేనని సినీ పెద్దలు చెప్తున్నారు. పోసానిని ఉదంతంతోనైనా ఇకపై నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారో లేదో చూడాలి. మరి ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.